కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. అంటే ఆదాయము తక్కువ పాళ్లల్లో ఉంది ఈ సంవత్సరము. ఖర్చులు మట్టుకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం పైన మీరు మనస్సు నిలపాలి. ఆదాయ మార్గాలను మీరు అన్వేషించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. రాజపూజ్యం 4, రాజావమానం 7గా ఉంది. ఇది కూడాను కొంత వ్యత్యాసంలో ఉంది కాబట్టి మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి. ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రారంభము నుండి 1 జూన్ వరకు గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానం మూలకంగా కొంత ఖర్చులు పెరుగుతాయి. అయితే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల మూలకంగా మీకు అనుకూలత చేకూరుతుంది. ఇక ముఖ్యంగా భక్తి భావనలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. అది ఒక రకంగా మనకు సంతృప్తినిచ్చేటువంటి అంశం.